రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పోలీసుల దాడిలో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. పార్టీలో 50 మంది ఇంటర్ విద్యార్థులు, అంటే అంతా కూడా మైనర్లే. 50 మంది మైనర్ విద్యార్థులు అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. కిషన్ అనేటువంటి నిర్వాహకుడి సహాయంతో పార్టీని ప్లాన్ చేశారు మైనర్లు. ఇన్స్టాగ్రామ్ లో నగరంలో ఒక డీజేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ట్రాప్ హౌస్ 9mm పేరిట ఒక ఖాతాను తెరిచాడట. ఇక్కడ చూడండి, ట్రాప్ హౌస్ పార్టీ ద ఫైనల్ కాల్ అని చెప్పి ఇదంతా కూడా ట్రాప్ హౌస్. ఇదే ఆ ఇన్స్టా ఖాతా పేరు. ట్రాప్ హౌస్ 9mm పేరుతో ఇన్స్టా యాప్లో ఒక ఖాతాని అకౌంట్ని తెరిచి దాని ద్వారా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఏమని? మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా. ఇది మామూలు పార్టీ కాదట. మరి ఈ పార్టీలో ఏముంటుందో? ఇది మామూలు పార్టీ కాదు, ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అని చెప్పి ఊరించాడట. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి ఈ పార్టీలో పాల్గొనేందుకు ఒక్కరికైతే 1600, జంటగా వెళితే 2800 రూపాయలు ధర నిర్ణయించి అందరినీ పోగు చేసి 50 మంది విద్యార్థులతో, అంతా మైనర్లతోనే చెర్రీ వోక్స్ అనేటువంటి ఆ పార్టీని, చెర్రీ వోక్స్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ పార్టీ నిర్వహించాడు. సో మొత్తంగా ఈ పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్లో మైనర్ల డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. దీంట్లో కేవలం అబ్బాయిలే కాదు, అబ్బాయిలు కలిసి ఉన్నారట. దీంట్లో ఎస్ఓటి పోలీసులు ఆ పార్టీని భగ్నం చేసి అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తే 2 మైనర్లు గంజాయి సేవించినట్టుగా నిర్ధారణ అయిందట. సో మిగిలిన వారందరూ కూడా మద్యం మత్తులో ఉన్నారు. వారి దగ్గర 6 ఫారెన్ బాటిల్స్ కూడా లభించాయట. సో 6 విదేశీ మద్యం బాటిల్స్ కూడా లభించాయి. కిషన్ అనేటువంటి నిర్వాహకుడే ఈ యొక్క పార్టీని ప్లాన్ చేశాడట. సో ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ హౌస్ పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. పార్టీలో భారీగా డ్రగ్స్, గంజాయి, మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకుని తెలుస్తోంది. 14 మంది బాలికలు, 34 మంది మైనర్ బాలులు కూడా హాజరయ్యారట. చూడండి, అమ్మాయిలు కూడా హాజరయ్యారు. ఇన్స్టా ఖాతాలు చూసి ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది పిచ్చి. మీ ఇంట్లో ఎవరైనా కనుక ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఈ రకంగా రీల్స్ చేస్తున్నారంటే డెఫినెట్గా వారిపై కన్ను వేయండి. అయితే ఇతర వేరే అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ చాటింగ్లు చేసి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. లేదంటే ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది. ఇక్కడ నేను చెప్పడానికి కొంత ఇబ్బంది పడుతున్నాను. అక్కడ బట్టలు ఇప్పేశారండి. వారి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు, అబ్బాయిలు అమ్మాయిలు అంతా తేడా లేకుండా ఆ బట్టలు విప్పేశారు. చూడండి, అక్కడ బట్టలు విప్పేసి అక్కడ మద్యం బాటిళ్ళు, ఇతరాత్రం అన్నీ ఉన్నాయి. ఒంటిపై చొక్కాలు లేవు, ఒంటిపై బట్టలు లేవంట. పోలీసు వెళ్ళి తనిఖీలు చేసే సమయానికల్లా అక్కడ మైనర్ బాలుల లేదా అమ్మాయిలు, నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ అక్కడ అమ్మాయిలు కూడా ఒంటిపై సగం వస్త్రాలు ధరించి ఉన్నారంట. అక్కడ చూడండి, మీకు కనిపిస్తున్న బట్టలు మొత్తం కూడా విప్పేసి అక్కడ బట్టలు పక్కన పడేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చూడండి, ఆ బట్టలు విప్పేసి డ్యాన్సులు చేస్తున్నారంట. మీకు పోస్టర్ చూపిస్తాను. ఆ పోస్టర్ ఎంత దరిద్రంగా ఉందనంటే చూడండి, ఇక్కడ ఇవే ఆ వాళ్ళ యొక్క శాంపిల్స్ అన్నీ కూడా యూరినల్ టెస్ట్ సంబంధించి శాంపిల్స్ అవన్నీ కూడా. సో అక్కడ పేర్లు కూడా కనబడుతున్నాయి మనకి. ఆదర్శ్ అంట, అబ్దుల్ అంట, రోహిత్ అట, వాళ్ళ యొక్క యూరిన్ శాంపిల్స్ చరణ్. సో వాళ్ళందరూ యూరిన్ శాంపిల్స్ తీసుకుంటే 2 యువకులకి సిగరెట్ ప్యాకెట్స్, చూడండి, సిగరెట్ పిక్కాలు, సిగరెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా. మైనర్లు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పాటు చేసుకొని ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త ఇక్కడి పరిస్థితి దారితీసింది. లిక్కర్ బాటిల్స్, మద్యము, ఫారెన్ బాటిల్స్, గంజాయి, డ్రగ్స్, ఇదంతా ఫామ్ హౌస్ లోపల విజువల్స్. సో ఫామ్ హౌస్ లోపల విజువల్స్ చూడండి. వీళ్ళంతా బహుశా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. 14 మంది అమ్మాయిలు, అంతా మైనర్లే. 14 మంది అమ్మాయిలు, 34 మంది అబ్బాయిలు అంతా కలిసి ఈ పార్టీలో పాల్పంచుకున్నారంట. సిగరెట్లు, మద్యం బాటిళ్ళు, డ్రగ్స్, గంజాయి, విపరీతం బట్టలు, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఎగురుతూ ఉన్నారట. ఒకసారి మీకు ఆ పోస్టర్ చూపిస్తాను. మీకు ఆ పోస్టర్లో చూస్తే ఏముందనంటే ట్రాప్ హౌస్, ఇట్స్ ఏ సీక్రెట్ అంట. ట్రాప్ హౌస్, ట్రాప్ ఫోన్, ద ఓన్లీ రూల్ అట్ ట్రాప్ హౌస్ ఈస్ డివైన్, డాన్స్ అండ్ డివోర్. తప్పదాగి బట్టలు లేకుండా విచ్చలవిడిగా ఎగరండి. ఇది ఆ పోస్టర్ అర్థం. ఆ పోస్టర్లో ఏముంది? ట్రాప్ ఫోన్, ద ఓన్లీ రూల్ అట్ ట్రాప్ హౌస్ ఏంటి అని అంటే డైవ్, లోపలికి రావాలి, డాన్స్ చేయాలి, అండ్ డివోర్, ఇష్టం ఉన్నట్టుగా తాగాలి.
ఇష్టమట్టుగా బట్టలు ఒంటి మీద బట్టలు లేకుండా ఎగరాలి, ఒకరినొకరు సంబంధం లేకుండా ఎగరాలి అని చెప్పి దీనికి ఇంకో పదం ట్రాప్ హౌస్ అనేటువంటి పదం ఇక్కడ మనం వాడుతున్న వాళ్ళ పార్టీ పేరు పెట్టున్నారు కాబట్టి దీనికి రేవ్ పార్టీ అని కూడా అంటారు. అంటే ఎవరు ఎవరితో ఉంటారో, ఎవరు ఎవరితో తాగుతారో, బట్టలు ఒంటిపై బట్టలు లేకుండా, ఇంకా నేను మీకు అర్థం కావడానికి చాలా పచ్చిగా చెప్తున్నాను, పాపం ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఇది బాధ కలిగించవచ్చు. బట్ ఒంటిపై బట్టలు లేకుండా ఎవరు ఎవరితో సంసారం చేస్తున్నారో తెలియకుండా అక్కడ ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ చాలా దరిద్రంగా సెక్స్ అనేది కూడా అక్కడ చాలా కామన్. అంత దరిద్రంగా ఉంటుంటాయి ఆ పార్టీలన్నీ కూడా. సో అటువంటి పార్టీ మాదిరిగానే ఈ పార్టీ కూడా జరిగింది. ఈ పార్టీకి వాళ్ళు పెట్టుకున్న పేరు ట్రాప్ హౌస్ పార్టీ అంట. ట్రాప్ హౌస్ పార్టీ అని పెట్టుకున్నారు. సో ప్రస్తుతానికి 50 మంది విద్యార్థులని అదుపులోకి తీసుకున్నారు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు. డ్రగ్స్ టెస్ట్లో 2 మైనర్లకి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అటు ఫామ్ హౌస్ యజమానితో పాటుగా మరో 4 పైన కూడా కేసు నమోదైంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా,